టాలీవుడ్ హీరో వెంకటేష్ ఇంట్ల పెళ్లి బాచాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హయావాహినితో విజయవాడకు చెందిన నిశాంత్తో వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది అక్టోబర్లో నిశాంత్ హయావాహినిల నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, మహేష్ బాబు, రానా, నాగచైతన్య హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అయోధ్యలోని రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం ఇప్పుడు మరో ఉత్సవానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. అయోధ్యలో బాలరాముని పుట్టినరోజును ఏప్రిల్ 17న నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ తలుపులు 3 రోజుల పాటు 24 గంటలు తెరిచి ఉండనున్నాయి. ఇక భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలను అయోధ్యకు వచ్చే రామభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూలులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు బయలుదేరుతారు.